ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసీ హాబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెల్లం కావాలి తీసుకుంటున్నాను. పాకం చేస్తారు కదా బెల్లం కావాలి అవి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను. అందులో ఒక ½ టీ స్పూన్ సాల్ట్, ఒక కరిగించిన గీ ఫ్రెండ్స్ ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. చిన్న స్పూన్తో, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నీట్గా వాటర్ తెచ్చుకుంటే చపాతీ పిండి కన్నా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతాం, వాటర్ వేసుకొని కలుపుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇప్పుడు నానబెట్టేసుకున్నాను. నీట్గా కలిపేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. పిండి ఒక పావు గంట 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గవ్వలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి పిండి అయితే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు గవ్వలు చేసుకుందాం. నా దగ్గర గవ్వల పీట ఉంది, వీటితో గవ్వలు చేసుకున్నాం చిన్నగా. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండిని అయితే ఇలా చిన్న బాల్స్లో డివైడ్ చేసుకున్నాను. ఇక్కడే పక్కన ఇదిగోండి గవ్వలు చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడైతే ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందో లేదో చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి కొంచెం చిన్నగా బాల్ తీసుకుని వేసుకుంటే అది పైకి తేలింది. ఇప్పుడైతే ఆయిల్ వేడైనట్లే ఒక్కొక్కటిగా గవ్వలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వేసేసుకున్నాను. సిమ్లో పెట్టుకుని నీట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనా జాసీ హాబ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే బెల్లం కావాలి తీసుకుంటున్నాను. పాకం చేస్తారు కదా బెల్లం కావాలి అవి వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే 2 కప్పులు గోధుమ పిండి వేసుకున్నాను. అందులో ఒక ½ టీ స్పూన్ సాల్ట్, ఒక కరిగించిన గీ ఫ్రెండ్స్ ఒక 5 స్పూన్లు వేసుకున్నాను. చిన్న స్పూన్తో, పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్లు వేసుకోండి. లైట్గా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం నీట్గా వాటర్ తెచ్చుకుంటే చపాతీ పిండి కన్నా మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతాం, వాటర్ వేసుకొని కలుపుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, పిండి అయితే ఇప్పుడు నానబెట్టేసుకున్నాను. నీట్గా కలిపేసుకున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. పిండి ఒక పావు గంట 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గవ్వలు వేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి గవ్వలు వేగుతున్నాయి. సిమ్లో చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఫ్రెండ్స్. అట్ల మీద వేగితే పైన కలర్ వస్తుంది, లోపలంతా ఏం వేయడం. అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుని మాత్రం వేయించుకోవాలి ఫ్రెండ్స్. గవ్వలు ఇప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి ఫ్రెండ్స్. అయితే పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను, ½ కప్ వాటర్ తీసుకున్నాను. బెల్లం పాకం వచ్చేదాకా కరగబెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాకం చూడండి. ఇవిగోండి ఫ్రెండ్స్, గవ్వలు అయితే చూడండి, ఇలా క్రంచీగా ఉండాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగుంటాయి ఫ్రెండ్స్. గవ్వలు అయితే పాకం పట్టేసుకుని అందులో వేసేసుకుంటే టేస్టీ బెల్లం గవ్వలు ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికే సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, పాకం అయితే ఇప్పుడు రెడీ అయిపోతుంది. చూడండి, వాటర్లో వేస్తున్నా. కొంచెం రావాలి ఫ్రెండ్స్. ఇంకా పాకం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తీగ పాకం లాగా వస్తుంది. చాలు. ఇప్పుడు గవ్వలు వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి టేస్టీ పాకం గవ్వలు ఈజ్ రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ పాకం గవ్వలు ఈజ్ రెడీ.
చూడండి ఇప్పుడు అందులోంచి ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లారిపోయిన తర్వాత స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఉంటాయి ఫ్రెండ్స్. నీకు